హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. మరొకసారి అరెస్టుల పర్వం ఊపందుకుంది. వల్లభనేని వంశీ వాస్తవంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారన్నటువంటి కేసులో తను కూడా నిందితుడు. ఆ కేసుకి సంబంధించి ఓ పక్కన గ్రౌండ్లో విచారణ జరుగుతున్నటువంటి వేళ అకస్మాత్తుగా ఆ కంప్లైంట్ పెట్టినటువంటి సత్యవర్ధన్ అనేటటువంటి కుర్రోడే వెళ్ళి నేను అది పెట్టలేదు, నాకు తెలియకుండా పోలీసులు ఆ కేసు పెట్టించారు అంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, ఆ కేసు ఉపసంహరించుకుంటున్నానని చెప్పడం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. సీన్ కట్ చేస్తే 48 గంటల్లోపు వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఎందుకంటే అదే సత్యవర్ధన్ అనేటటువంటి కుర్రోడి తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి అట్లా విత్డ్రా చేయించారు అన్నటువంటి కోణంలో కొత్త కేసు వల్లభనేని వంశీ అరెస్టు ఇది నడుస్తోంది. ఇంకా మరికొంతమంది అరెస్టులు కూడా ఉంటాయి అన్నటువంటి తెలుగుదేశం ప్రకటిస్తోంది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో అరెస్టులు వేధింపుల పర్వం కొంత తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వము పాలన వైపుకి వెళ్ళిపోతోంది. ఆ వ్యవహారాలు నడుస్తున్నాయి అనగా అకస్మాత్తుగా మరొకసారి రెడ్ డైరీ కాన్సెప్ట్లో తెర మీదకి రావడం, దీన్ని ఎలా చూడాలి? ఈ అంశానికి సంబంధించిన చర్చలు బలం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. వల్లభనేని వంశీ అరెస్ట్ని ఎలా చూడాలి? అంటే నిజానిజాలు తెలియాలి. కాకపోతే ఏంటంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు సంబంధించిన దాడి కేసులో ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆయనను బలవంతంగా తీసుకెళ్లి కోర్టులో చెప్పించి దాన్ని విత్డ్రా చేయించారు, కిడ్నాప్ చేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. సో దాంతో కొంచెం అది కొంచెం ప్రెస్టేజ్ సంబంధించిన విషయం కదా తెలుగుదేశం పార్టీ. మరి అతని ద్వారా ఎవరు సత్యాన అతను ఏదో సత్యవర్ధన్ ఈ పవర్ పోయి కట్ అయింది. అదే అర్థమైంది. ఇక్కడ అంటే సత్యవర్ధన్ అనేటటువంటిది అబ్బాయి పేరు. అతన్ని తీసుకురావడం అంటే అతనంతటా అతను కోర్టుకి వచ్చాడు. అయితే అంతకుముందు కిడ్నాప్ చేసి అతని చేత ఈ అఫిడవిట్ ఇప్పించాడు అన్నటువంటిది ఇక్కడ ప్రధాన అభియోగం. ఏది ఏమైనా కూడా ఆ సత్యవర్ధన్ ఆయన్ను ఇప్పుడు విశాఖపట్నంలో పోలీసులు పట్టుకున్నారు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అని చెప్పి, అలాగే ఇంకా కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు అతను చెప్తాడు కదా, ఒకవేళ అతని ఆ కేసు నేను విత్డ్రా చేసుకున్నాను అని చెప్పితే అది వేరు, లేదు నన్ను బలవంతంగా తీసుకెళ్లి చేయించారు అంటే అది వేరు. అందువల్ల అతను ఇన్వెస్టిగేషన్లో అతను ఏం చెప్తాడో ఇప్పుడు మనకు ఇంపార్టెంట్. కాకపోతే మనం ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీరు అన్నట్టు అరెస్ట్ల పర్వం స్టార్ట్ అయిందా, గ్యాప్ వచ్చిన తర్వాత ఏదో అభివృద్ధి వైపు దృష్టి పెట్టుకున్నారని అనుకున్న తరుణంలో మళ్ళీ ఈ అరెస్ట్ల పర్వం మొదలైంది. ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇది ప్రయోజనమా లేదా అంటే ఇక్కడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అన్నది అది ఏ రాజకీయ పార్టీకి సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వ పరంగా ఏదైనా నిధులు దుర్వినియోగం జరిగినా, అవినీతి జరిగినా కూడా అది ఎత్తి చూపి దాని మీద కేసులు పెట్టుకోవడంలో ప్రతిపక్ష పార్టీలు ఎత్తి చూపడంలో తప్పు లేదు, కేసులు పెట్టడంలో తప్పు లేదు. కానీ వ్యక్తిగతమైన కక్షలతో అంటే క్రియేట్ చేసిన కేసులు సంబంధం లేకపోయినా సంబంధాన్ని కలిపి లింకు తీసుకొచ్చి కేసులు పెట్టడము, అరెస్టు చేయటం. చెప్పండి వినబడుతుంది. ఇవి ఏవైతే ఉన్నాయో అవి అది ఆ విధానం కరెక్ట్ అయితే కాదు. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు వచ్చే అధికారం మా చేతిలో ఉంది కదా, మా ఇష్టం వచ్చినట్టు మేము ఇబ్బంది పాలు చేస్తాము వీళ్ళను అనేటువంటి పద్ధతులు వెళ్ళడం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ఎందుకు చర్చ వస్తున్నది అంటే రెడ్ బుక్ అని ఒకటి ఎన్నికల ముందు ప్రకటించేసి మాట్లాడే భావశేషి మాట్లాడతాము. వేరే ఏ కారణాలు ఉంటాయి? నాదే సెర్చ్ చేసి కేసు పెట్టాలి అంటే కనుక ఆధారాలు దొరకాలి కదా ఎవరికైనా. ఆధారాలు లేకుండానే ఇప్పుడు చూడండి, ఈ ఇష్యూలో
మరి నిజంగా అతనికైనా ఆ సత్యవర్ధన్ అనే అతను విత్డ్రా చేసుకొని ఉండింటే వీళ్ళ ప్రమేయం లేకుండానో బెదిరింపులో లేకపోతే ఏదైనా అతనికి ఆర్థికంగా సహాయం చేసి అలా ఏమన్నా విత్డ్రా చేసి ఉంటే అది తప్పవుతుంది. కానీ అతను చేసుకున్నాడు అనుకోండి, తప్పు కాదు. అందులో ఇతను మళ్ళా ఈయన మనుషులను ఈయనను ముద్దాయి చేయటము, లేకపోతే ఇంకా వేరే కేసులు, పాత కేసులు అన్ని కలిపి చేయటము, ఇది ఎంత ఎంతవరకు ఇప్పుడు సబ్మిట్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. సరైన ఆధారాలు అందులో కనిపించవు, బెయిల్ వచ్చేస్తాయి. ఇప్పుడు గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో కూడా అనేక కేసుల్లో అనేక మందికి వెంటనే బెయిల్ వచ్చేసి, ఎందుకు సరైన ఆధారాలు లేవు. జడ్జి కోపడతాడు కదా, అది ఏమున్నాయి ఆధారాలు, ఏం లేవండి, అండర్ ఇన్వెస్టిగేషన్ అంటారు. సాక్ష్యం లేకుండా నువ్వు ఎఫ్ఐఆర్లో పేరు పెట్టేసి అండర్ ఇన్వెస్టిగేషన్ అంటే జడ్జి కోపం వస్తుంది, బెయిల్ ఇచ్చేస్తారు. బెయిల్ అంటారు. అలా చేయకూడదు, కన్స్ట్రక్ట్ ఉండాలి. ఓకే, తప్పు చేసినామని ఎవరు వదిలిపెట్టమని ఎవరు చెప్పరు, పట్టుకోండి, చెయ్యండి. అప్పుడు కూడా ఎన్ని చెప్పినా కూడా విమర్శలు, ప్రతి విమర్శలు వేరు. పార్టీ కార్యాలయంలో దాడి చేయడం అన్నది సరైన విధానం కాదు. ఏ రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినా, వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద తెలుగుదేశం వాళ్ళు చేసినా కరెక్ట్ కాదు. పార్టీ కార్యాలయం దాడి చేసి ఏం చేస్తారు? పార్టీలు పెట్టుకుంటారు, ప్రజాస్వామ్యం ఇది, కార్యాలయాలు పెట్టుకుంటారు, అక్కడి నుంచి యాక్టివిటీ చేస్తారు. మీ కోపం అంతా మీకు ఆఫీస్ మీద చూపిస్తూ ఉంటే ఏంది, ఆఫీస్లో దూరి ఉన్న ఒకటి కొడతాము, ఆడ ఉన్నోని చావగొడతాము అంటే ఇది కరెక్ట్ కాదు కదా. మీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద మీరు ఏదైనా ఆధారాలు దొరికినప్పుడు చర్యలు తీసుకోవచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఈ పార్టీ కార్యాలయం మీద దాడులు చేసుకోవడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. సరే, ఆ కేసు పాతది, 22లో, అంటే 2 సంవత్సరాలు దాదాపు అవుతున్నది ఆ కేసుని. మరి ఇంతవరకు ఎందుకు అది పెండింగ్ ఉండిపోయింది? అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు ఏం ఆరోపించారంటే, ఎవరు ఫిర్యాదులు చేశారో వాళ్ళనే, తెలుగుదేశం వాళ్ళ మీదనే మళ్ళీ కేసులు పెట్టారు, వాళ్ళను ఇబ్బంది పెట్టారు, ఆ ప్రభుత్వంలో ఏం మాట్లాడలేక మేము ఊరికి ఉండిపోయాము అని చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కేసు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రూపంలో బయటకు వస్తున్నాయి. వస్తున్న వాటిల్లో కన్స్ట్రక్టివ్ గా అంటే ఆధారాలు ఉన్నాయి అనేటువంటి కేసులు చాలా తక్కువ కనిపిస్తున్నాయి నాకైతే. అనిపిస్తుందా? రైట్. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ పాయింట్ వచ్చేటప్పటికి కంటిన్యూగా, అంటే ఒకటి, ఇంతకుముందు భువనేశ్వర్ గారి గురించి కామెంట్ చేసింది ఆయనే. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీలో నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఇటు వైసీపీకి రావడం కూడా ఆ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాతన లోకేష్ అప్పట్లో ఒక విద్యార్థులతో సదస్సు పెడితే అందులోకి దూరిపోయి వీళ్ళు మాట్లాడినటువంటిది, అంటే స్టూడెంట్స్ పేరుతో దూరిపోయి అటు పక్కన కొడాలి నాని ఇతను, అందుకని వీళ్ళని పిల్ల సైకో అని చెప్పేసి ఇతనికి ఒక పేరు పెట్టి కూడా ఉన్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ అసలు తెలుగుదేశం శ్రేణులకి తీవ్ర కోపం ఇతని మీద ఉంది. ఇంతకాలం ఇతని జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అని నిలదీసిన సందర్భం కూడా వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్స్లోనే సాగుతూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కోరిక తీర్చినట్టు అనుకోవాలా, అది ఇతను తీర్చినట్ట, వాళ్ళు తీర్చినట్ట? అంటే ఒకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే ఓ మాస్టర్ కింది స్థాయి నాయకులను, అంటే ఎవరైతే పార్టీ కోసము హార్డ్కోర్గా ఉంటూ పనిచేస్తూ వస్తున్నారో వాళ్ళని ఎవరైనా ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడు గారు సరిగా చర్యలు తీసుకోవటం లేదు, ఏదో లోపాయికారిగా ఒప్పందాలు ఏమైనా జరుగుతున్నాయా, ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం లేదు, అప్పుడు మమ్మల్ని అంతగా వేధించారు, ఇబ్బందులు పాలు చేశారు, కాబట్టి ఏమో జరుగుతున్నది అనే ఒక అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారన్నమాట. వాస్తవం లో ఉంటాడు. అది నచ్చడం లేదు ఇప్పుడు కార్యకర్తలకి. అరే మనల్ని ఇబ్బందులు పెట్టాడు. ఇప్పుడు తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని, ముందు చెప్పుకోదగ్గ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టారు అని చెప్పండి? అందరి మీద కేసులు పెట్టారు, అందరిని పోలీస్ స్టేషన్లకు రప్పించారు. ఎక్కడ కూడా అక్కడ పలానోళ్ళని వదిలిపెట్టేశారు అనేది లేదు. ఇప్పుడు మనం వదిలిపెట్టేస్తున్నాం కదా, ఏం పట్టించుకోవడం లేదు కదా. 8 నెలలు అయిపోయినా కూడా
ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు, ఊరికే రెడ్ బుక్ ఎందుకు పేర్లు రాసుకున్నారు అనే అసంతృప్తి తెలుగుదేశం పార్టీలో క్లియర్గా ఉంది, నో డౌట్ దాట్. ఇంకే వాళ్ళ ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి అనుకుందాము. చెప్పండి చెప్పండి. ఓకే. దానిలో అప్పుడు పని చేయాల్సింది ఎవరు? కింది స్థాయి కార్యకర్తలు, లోకల్ లీడర్. వాళ్ళలో అసంతృప్తి ఉంటే పనిచేస్తారా లోకల్ బాడీ ఎన్నికల్లో? అలాగే రెండోది, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో కూడా జాప్యం జరుగుతున్నది కూడా అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఈ రెండు అసంతృప్తులు పనిచేస్తే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడుతుంది తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఏమైనా స్పీడప్ చేయాలనుకుంటున్నారేమో, ఏదో హడావిడి చేసేసి ఒక ముఖ్యమైనటువంటి నాయకుల్ని మీద చర్యలు తీసుకుంటే కొంత శాంతం పడతారేమో అని భావించి కూడా ఉండొచ్చేమో ఒకటి. అయినా రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీలో నువ్వు చాలా కాలం నుంచి ఉంటూ పదవి పొంది కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి, సరే వెళ్తే వెళ్తావు స్వార్థ ప్రయోజనాల కోసం, మారే బానేది. నువ్వు వెళ్ళిన తర్వాత మళ్ళీ నీకు అన్నం పెట్టిన పార్టీని తిడతావా? అలాగే వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యుల జోలికి పోవటం, పుట్టుకల గురించి కూడా మాట్లాడడం, ఇది కరెక్ట్ అయితే కాదు, నాట్ గుడ్. ఈ అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏం? ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు అలా కూడా ఒకటో రెండో వీళ్ళు మాట్లాడతారు. ఎవరు మాట్లాడకూడదు, కంట్రోల్ అనేది చేసుకోవాలి. అది ఇప్పుడు ఒక మంత్రిగా ఒక ఆయన తప్పు చేస్తున్నాడు అనుకోండి, తప్పులు ఎత్తి చూపడంలో తప్పు లేదు. అంతేగాని ఆయన కుటుంబ జోలికి వెళ్ళిపోయి పుట్టుకలతో సహా మాట్లాడుతూ విమర్శలు చేస్తే జనం ఇవాళ చేయని ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? మరి ఇద్దరు ఓడిపోయారు, నోటి తూలతో ఇద్దరు ఓడిపోయారా లేదా? ఎవరు గెలిచలేదు కదా ఇద్దరు. మరి అది తెలుసుకోవాలి కదా ప్రజలు. అలాంటి వాటిని అంగీకరించారు ఎవరు మాట్లాడినా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరి మీదైనా మాట్లాడినా కూడా వాళ్ళని కూడా అంగీకరించారు. రైట్. అంటే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, సాధారణంగా ఇదివరకటి రోజుల్లో ఒక ఫార్ములా చెప్పేవాళ్ళు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నోటీస్ ఇవ్వాలి, వివరణ తీసుకోవాలి, ఆ తర్వాత కాదంటే అరెస్ట్ చేయాలని అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పేవాళ్ళు. తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు రివర్స్లో అరెస్ట్ చేయడంలో తప్పేమీ లేదు, ఇట్లాంటి వాళ్ళు బయట తిరగడానికి వీలు లేదు అంటారు. అప్పట్లో వైసీపీ వాళ్ళు అనేవాళ్ళు వీళ్ళు మేము అరెస్ట్ చేయాలి, వివరణలు తీసుకుంటూ సరిపోతుందా అన్నటువంటిది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఏదైనా కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా 41 నోటీస్ ఇవ్వాలి. ఇంతకుముందు గతంలో అవే జరిగాయి కదా. 41 నోటీస్ ఇచ్చాలి, పిలవాలి, విచారణ జరపాలి, ఆధారాలు దొరికితే అతన్ని మీద చర్యలు తీసుకోవాలంటే అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతారు. ఇక్కడ ఆ ప్రొసీజర్ అనేది పాటించాలి కంపల్సరీగా. పాటించకపోతే ఏమైపోతుంది? కోర్టులో నిలబెడుతున్న ఏం ఆధారాలు ఉన్నాయి? 41 నోటీస్ ఇచ్చారా? ఇవ్వలేదు. విచారణ జరిపారా? రికార్డ్ చేశారా? స్టేట్మెంట్ లేదు అంటారు, బెయిల్ ఇచ్చేస్తారు. అంటే ఊరికి సెన్సేషనల్ చేయడానికి ఒక రోజు 2 రోజుల్లో టీవీలలో చెప్పించడానికి, అబ్బో తెలుగుదేశం ఏదో చేసేసింది, వైఎస్ఆర్ చెప్పి వాళ్ళు అంటబడిందని తెలుగుదేశం కార్యకర్తల్ని సంతృప్తిపరచడానికి చేసే పనులా ఇవి అన్నట్లు అనిపిస్తున్నది. అలా ఎందుకు? ఒకవేళ తప్పు చేసింటే చట్టబద్ధంగా ఏమేమి చేయాలో అవన్నీ చేయండి, అలా చేయాలి. కానీ ఇప్పుడు కొన్ని విషయాల్లో నోటీసులు ఇస్తాం, కొన్ని విషయాల్లో ఇవ్వము. అరెస్ట్ చేసింది కరెక్టే, ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని చెప్పి మాట్లాడితే ఏదైనా కూడా. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వస్తే కనుక చాలా కఠిన చర్యలు తీసుకుంటానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనైనా మళ్ళీ తిరిగి వస్తే చట్టాలకు వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి? ఆయనైనా ఎవరైనా కూడా చట్టాలను అనుసరించి చెయ్యాలి, ఆధారాలు దొరికితేనే చెయ్యాలి, ప్రొసీజర్ ఫాలో కావాలి, అంతే తప్ప నేను ఏమైనా మీ ఊళ్ళో ఏమైనా గట్లతా కాదనా వాడి 4 పీకడానికి పోయి 2 కొట్టుకోవడానికి అని చెప్పి పల్లెల్లో కొట్టుకుంటుంటారు కదా. వాళ్ళకేం చట్టాలు పాటించే వాళ్ళకి అవసరంతో కొట్టుకుంటుంటారు. అలా చేయడానికి వీలవుతుందే? కొట్టుకోవడానికి అలా కొట్టడానికి పిలిచి ఇది సాధ్యం కాని పని. ఊరికే రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుకోవడం తప్ప. కోర్టులోనే ఇవాళ చూడండి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కేసుల్లోనే అందరికీ బెయిల్ వచ్చాయి. ఇప్పుడు కూడా
తెలుగుదేశం పెట్టిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా దాదాపు అందరూ బెయిల్లు వచ్చాయి. అంటే ఏమి ఇక్కడ సరైన ఇప్పుడు ఏమనంటే కోర్టు అడిగితే ఏం చెప్తుంటారు వీళ్ళు పోలీసు వాళ్ళు, అండర్ ఇన్వెస్టిగేషన్, అదొక పదం అంతే. అండర్ ఇన్వెస్టిగేషన్ అంటారు. జడ్జి కోపస్తుంది ఆ మాట బెయిల్ ఇచ్చిద్దామంటారు. ఇక్కడ పక్క ఆధారాలతో ఏదైనా చెయ్య రాజకీయ కోణంలో కక్ష సాధింపు ధోరణిలో కేసులు పెట్టి అరెస్టు చేయడం వలన తాత్కాలికంగా పబ్లిసిటీ వస్తుంది, కానీ అది ఉపయోగంలో లేని అంశం. భయం అనేది ఉండదు. ఎవరికి భయం ఉంటుంది? రాజకీయ నాయకులకు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తూ ఉంటే అరే రేపొద్దున చట్టం తన పని చేసుకొని ఇరుక్కుపోతాను, రేపొద్దున కోర్టులో సమాధానం చెప్పాలి, శిక్ష పడుతుంది అని అదే భయం ఉండాలి. ఇప్పుడు భయం లేదు ఎవరికి. పెట్టుకోండి కేసులు ఏమన్నా మళ్ళీ పెట్టుకొస్తాం. వీళ్ళు కూడా పెట్టేవాళ్ళు కూడా ఏదో సిఐడి అని చెప్పుకునే సంస్థే అన్ని తప్పుడు కేసులు పెట్టి కూర్చునింది. ఏమని ఎవరి ఇప్పుడు ఎవరో పై వాళ్ళ ఆదేశాలు ఇస్తారు అనుకోండి, అనుకుందాం అదే లక్ష్మణ్ వేధించు అని. అంటే నువ్వు ఏం ఆధారాలు దొరకకుండానే నువ్వు ఏదో ఒక చిన్న కారణంతోనే నువ్వు వేధింపులు మొదలు పెడితే మరి నువ్వు ఏం చదువుకున్నావు? నువ్వు పోలీస్ ఆఫీసర్గా నీకు నేర్చుకుంటేంది? ప్రమాణం చేసి వచ్చావు నువ్వు. ఇది చేయొచ్చా చేయకూడదా అని ఉండాలి కదా. వాళ్ళు చేయమంటారు, నువ్వు చేసేస్తావా? చేయకూడదు కదా. ఇప్పుడు గతంలోనే చాలా మంది ఆఫీసర్లు చూశాను, ఇట్లా కేసులు పెట్టండి, ఈ చర్యలు తీసుకోండి అని చెప్పి పై నాయకులు ఎవరైనా వాళ్ళకి చెప్పితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రత్యేకించి ఐపీఎస్ ఆఫీసర్లు, సార్ మేము చేయలేదు, ఇది మా వాళ్ళకి కాదు, కానీ నేను ట్రాన్స్ఫర్ చేసుకోండి, వేరే వాళ్ళు ఇక్కడ మీరు తెచ్చుకోండి పోస్టింగ్లోకి అని చెప్పేవాళ్ళు. అడ్డ చెప్పుకునేవాళ్ళు, మేము చేయమని, ఇది నువ్వు చట్టానికి విరుద్ధం అని చెప్పి. ఆ కాలం పోయింది. ఇప్పుడు అంత ఎస్బాసులు అనేవాళ్ళు వచ్చారు, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా. పాలన ఎవరన్నా ఉండనండి, గత పాలనలో ఎవరన్నా ఉండని, ఇప్పుడు ఎవరన్నా ఉండని. వీళ్ళకి బుద్ధి లేదు కదా. వీళ్ళకు ముందు వీళ్ళకు ఎందుకు చెప్పకూడదు అలా? ఏంటి ఆ పోస్టులో నువ్వు ఉండాలని, నీకు ఆ పోస్టులో ఇంకో పోస్టులో పంపిస్తాడు, వెళ్ళిపో, ఏంటి నష్టం? నువ్వు నీ జీతం తగ్గిపోతుంది, ఇంకో పోస్ట్ లేకపోతే అంటే ఏమి? నువ్వు కూడా బాసులు చెప్పింది విని నువ్వు చట్టాలకు విరుద్ధంగా నువ్వు అన్ని కేసులు పెట్టచ్చో, లేదంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వేధింపులు గురి చేసి నువ్వు కూడా నీ స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతి పరులుగా మారి నువ్వు కూడా లక్షల కోట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశం అయితే నీకు కూడా కనిపిస్తుంది అక్కడ. అలా చేశారు చాలామంది. రైట్. ఇప్పుడు ఇంకా అరెస్టులు ఇక మళ్ళీ ప్రారంభమయ్యి వైసీపీ నేతలందరినీ జైల్లోకి పంపించే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే ముఖ్యమైన వాళ్ళందరినీ ఎవరిని వదిలిపెట్టేరేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా జరిగితే కనుక కార్యకర్తల్లో రేపు సమాధానం చెప్పుకోలేరు వీళ్ళు తెలుగుదేశం. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అని చెప్పినప్పుడు ఏం సమాధానం చెప్తాడు లోకేష్? చంద్రబాబు నాయుడు గారని ఏం సమాధానం చెప్తాడు రేపు? వాళ్ళ కళ్ళెదుట వేధించినట్టు వ్యక్తి కళ్ళెదుట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అనుకోండి, ఏం తప్పులేం దొరకలేదా? ఎందుకు మీరు అతని మీద చర్యలు తీసుకోలేదు? అసలు ముందు తెలుగుదేశం కార్యకర్తల్లో ఇంకా పెద్ద విమర్శ ఉంది. 8 నెలలు దాటిపోయినా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చర్చించుకుంటారు, విపరీతంగా చర్చించుకుంటారు. మిగతా కదా వదిలేదు. ముందు ఎందుకు అవినీతి అన్నారు కదా, ఒక అవినీతి కేసు అన్న బయటికి వచ్చిందా? చర్యలు తీసుకున్నారా? నోటీసులు ఇచ్చారా? ఏమిటి? ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కూడా అసలు మనం వెళితే అదే చర్చ ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఇస్తారంటారా జగన్ కూడా? అంటే ఇప్పుడు ఇస్తారు అంటే ఆధారాలు దొరకాలి కదా. నా ప్రశ్న అదే, ఇస్తారా ఎవరా అంటే ఇక్కడ ఆధారాలు లేకుండా ఏది చేయడానికి అవకాశం ఉండదు. అంటే అన్ని ఆధారాలు ఇప్పుడు పేపర్లు చదివితే మనకి రోజు కనబడేది ఏంటంటే మద్యం జగన్ తినేశాడు, తర్వాత ఇసుక జగన్ తినేశాడు, ఇదిగో ఆధారాలు అని డైరెక్ట్గా మంత్రులు నాయకులు ఓపెన్గా చెప్తున్నారు. ఇదిగో ఇన్ని వేల కోట్లు తినేశాడు జగన్, ఆధారాలన్నీ ఉన్నాయి. అలాగే మద్యం ఇంత తినేశాడు, ఆధారాలన్నీ ఉన్నాయి. లేకపోతే తిరుపతి లడ్డూలో నెయ్యి ఆయనే కల్తీ కలిపాడు, ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. ఆ ఆధారాలు వాళ్ళ దగ్గర లేకుండా ఆ మాట మాట్లాడతారా? బురద వెళ్తున్నారు. ఆధారాలు ఉంటే 8 నెలలు చేంజ్ చేసినట్టు. మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ నిన్న పార్లమెంట్లో కూడా చర్చ పెట్టారు. 20,000 కోట్ల అవినీతి జరిగింది అందులో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అని. 30%
దాంట్లో ఆదాయంలో 30% జగన్మోహన్ రెడ్డికి అందింది నేను కూడా ఓపెన్గా వాళ్ళు మాట్లాడుతారు. దానికి ఆధారాలు ఏంటి? ఇట్లా చూపాలి కదా. 30% అని ఎలా అందింది? ఏ బ్యాంకులు వేశారు? ఎవరు పోయి ఇచ్చారు? క్యాష్ ఎక్కడుంది? మరి నువ్వు దేనికైనా ఆధారం ఉండాలి కదా. ఊరికి ఆరోపణలు చేయడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓఎం 1,00,000 కోట్లని అది ఆరోపణ తర్వాత తేలింది ఏంటి ఎంత? ఇది రాజకీయ పరంగా ఆరోపణలు కనిపిస్తున్నాయి తప్ప నిజంగా ఆధారాలు ఉంటే ఇంతకాలం అవసరమా వెయిట్ చేయడానికి? దేంట్లోనే కానీ పర్సెంటేజ్లు అందాయి అని. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పర్సెంటేజ్లు అందడం లేదా నా క్వశ్చన్. ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది మంత్రులకు పర్సెంటేజ్లు అందుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఆ సమాచారం ఉంది ఆయన దగ్గర. మరి ఏం చేయగలుగుతున్నాడు? దానికి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి? రావవి. అంత ఈజీ కాదు. ఏదైనా దాన్ని పక్కా ప్లాన్ చేసి దాన్ని సిసి కెమెరాలు పెట్టి అతన్ని పట్టుకోవాలా అని నిఘా పెట్టి పట్టుకుంటే తప్ప రొటీన్గా జరిగేటువంటి వ్యవహారాల్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్లో పట్టుబడి అంటే దొరికే అవకాశమే ఉండదు. అది మరి అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు విపరీతంగా. అన్నింటిలో అన్యాయం జరిగిపోయింది, గతంలో జరిగిపోయింది. ఓకే, పబ్లిక్ మైండ్లో పెట్టడానికి అబ్బో పెద్దగా ఏదో జరిగిపోయింది ఆ ప్రభుత్వంలో అని చెప్పి ఇంకా వ్యతిరేకత పెంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే తప్ప అది నిజంగా అంత చూడండి. 30% అంటే 20,000 కోట్లు అంటే చిన్నదండి. 8 నెలలు అయిపోయింది. నిజంగా ఆధారాలు అక్కడ ఉంటే అన్ని మొత్తం బయటికి తీసి ఫైళ్ళు బయటికి తీసేసి దాన్ని రిపోర్టు తయారు చేసి కేసు బుక్ చేయడానికి ఎంత సమయం కావాలా? 1 వారం చాలా, 1 నెల చాలా, 8 నెలలు అయిపోయింది. మరి ఎందుకు చేయలేకపోయారు? పార్లమెంట్లో మాత్రం మాట్లాడతారు. ఎందుకంటే ఆడు ఏం మాట్లాడినా కూడా దానికి ఏమి చర్యలు ఏమి ఉండవు. దాని మీద పరువు నష్టం దావా వేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఏమైనా మాట్లాడచ్చు. బయట మాట్లాడమని చూద్దామంటే బయట మాట్లాడుతున్నారా? అలా మాకు తెలిసింది అని చెప్తున్నారు. సాక్ష్యాలు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పడం లేదు. చూపించు మీడియాకు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇదిగో ఈ సాక్ష్యాధారము అని చూపించడం లేదు కదా. చూపించడం ఎందుకంటే కేసు పెట్టేసేయి ముందు. నువ్వు ఎవరైనా వద్దన్నారా? కేసు పెడుతుంటే అధికారం నీ చేతిలో ఉంది, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కేసు పెట్టేయచ్చు. ప్రభుత్వమే పెట్టచ్చు. ఎవరైనా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే కేసులు పెట్టాలి. మళ్ళీ ఎందుకు పెట్టాడు? ఎన్ని కేసులు పెట్టింది ప్రభుత్వం ఇప్పటి వరకు? ఎవరి మీదన్నా ఎంత అవినీతి బయటికి తీసింది? తీస్తే ఇంకా మళ్ళీ 2వ వర్షం కొంతమంది ఏం మాట్లాడుతున్నారు? ఈ కేసులు ఇవన్నీ వాళ్ళ మీద మనం ఎంత మొదలు పెట్టి అవినీతి ఎంత ఉందని చెప్పి ఇవన్నీ చేస్తే స్టేట్ డిస్టర్బ్ అయిపోయి పెట్టుబడిదారులు రారు, అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అని కథలు చెప్తున్నారు. ఏం చెప్పాలి దానికి? మనం వాళ్ళే సర్దుబాటు చేసుకుని మాట్లాడుకుంటున్నారు. డిస్టర్బెన్స్ అయిపోతుందట, పెట్టుబడులు రావట. అంటే రాష్ట్రంలో కొట్లాడుకుంటున్నారు, వీళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు, అరెస్టులు చేసుకుంటున్నారు, డిస్టర్బెన్స్గా ఉంది రాష్ట్రం, మేము రాము అని చెప్పి పెట్టుబడులు రారు అంటే 20,000 కోట్ల అవినీతి జరిగినా నువ్వు పెట్టుబడిదారులు రారు కదా. ఏదన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటే ఇబ్బంది అవుతుందేమో అని చెప్తావా? అంటే ఎవరు చెవులు పూలు పెడతారు వీళ్ళు? అరే నేనేమంటున్నా అంటే మీ దగ్గర ఆధారాలు లేవు, ఊరికే మాట్లాడుతున్నారు అంతే అని చెప్తున్నా. ఉంటే కనుక కేసు పెట్టండి. ఏం డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ? చట్టం ధర్మం చేసుకుంటుంది. అధికారులు కేసు పెడతారు, నోటీస్ ఇస్తారు, విచారిస్తారు, కోర్టులో హాజరుపరుస్తారు, ఛార్జ్షీట్లు వేస్తారు. అది ఆ పని అది చేసుకుంటూ పోతుంటుంది. ఒకటి ప్రతి విషయంలో అరెస్ట్ చేయాలని రూల్ ఎక్కడుందండి? నువ్వు ఒక అవినీతి జరిగింది, లేకుంటే ఒక గొడవలు జరిగాయి, లేకపోతే తప్పు చేశాడు, నువ్వు నోటీస్ ఇచ్చు, అతని స్టేట్మెంట్ తీసుకో. లేదు అవినీతి జరిగింది, రికార్డులన్నీ బయటికి తీయండి, కేసు బుక్ చేయండి. కోర్టే చూసుకుంటుంది ఎవరిని పిలిచాలో, ఎవరిని పిలిచకూడదు, ఎవరిని పట్టుకురావాలా అని. ఎందుకు చేయకూడదా? మేము న్యూసెన్స్ చేసి పెద్ద దాని అరే ఎంత పబ్లిసిటీ! ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇప్పటి వరకు అతని గురించే పబ్లిసిటీ అన్ని ఛానల్స్లో. ఏం అవసరం లేదు. అది పెద్ద సీరియస్ మ్యాటరా కేసా?
ఏమైనా ప్రభుత్వం నిధులు ఏమన్నా ఒక 1000 కోట్లు దుర్వినియోగం అయిపోయి ఈయన కేసా ఏమన్నా, అబ్బో చూడండి పెద్ద అవినీతి పరుడు ఇతను చేసాడని, అది ఆధారం లేని కేసులు అవన్నీ. లిక్కర్ ధరల పెంపు 10 రూపాయలు పెంచామంటే అది కూడా మార్జిన్ రేట్లు 9 నుంచి 14% పెంచడం వల్ల పెంచాం, అలాగే 150 కోట్ల ఆదాయం పెంచుకున్నాం అన్నటువంటిది ఇప్పుడు తాజాగా ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా గతంతో పోల్చుకున్న మద్యం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లోకి అధికారంలోకి వచ్చింది. అయితే 99 రూపాయల బాటిల్ పెట్టాము కాబట్టి అది తగ్గించినట్టే, మిగతాది వచ్చేటప్పటికి ఇప్పుడు 10 రూపాయలు చెప్పున మిగతా వాటికి పెంచుతాము, అది కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, ఇంతకుముందు ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. సిగ్గులేని మాటలండి అవన్నీ. మరి 2 రూపాయలు బియ్యం ఇచ్చాం కదా కాబట్టి మామూలు బియ్యం 40 రూపాయలది 50 రూపాయలు చేస్తాం, 2 రూపాయలు బియ్యం ఇచ్చాం కదా, నెట్టు 99 రూపాయల బాటిల్ ఇచ్చాం కదా, మిగతాయి మేము రేట్లు పెంచేసుకుంటాం. ఏమైనా అర్థం ఉండే దానికి? అంటే నువ్వు తాగమనే చెప్తున్నావు కదా, నువ్వు నీ ఆదాయ వనరులు అదేం ప్రధానంగా భావిస్తున్నావు కదా, ఎందుకు మళ్ళీ ఎన్నికల ముందు నేను ధరలు పెంచనని చెప్పావు, మళ్ళీ ఇవాళేంటి? ఆర్థిక పరిస్థితి బాగలేదు, మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము దిద్దుకుంటున్నాము, తప్పదు, మేము ఇవన్నీ చేయలేము అని చేతులు ఎత్తేసి మాట్లాడుతున్నాం. అదే అప్పుల్లో ఉంది రాష్ట్రం అన్నావు, రెవెన్యూ లేదన్నావు, పెట్టుబడులు రాలేదన్నావు, రాజధాని అభివృద్ధి చెందలేదన్నావు, అన్నీ చెప్పావు, అన్నీ తెలుసు. తెలిసినప్పుడు అలాంటి హామీలన్నీ ఎందుకు ఇచ్చారు? మరి అయినా చేయలేమని మీకు తెలుసు కదా. ముందు ఇప్పుడు వచ్చారు అధికారంలోకి, ఇంకా 4.5 సంవత్సరాలు పైన, 4 సంవత్సరాల పైన ఉంది. మీరు ఆ 4 సంవత్సరాల ఈ కాల వ్యవధిలోనైనా కూడా మీరు చెప్పినటువన్నీ చేయగలరా? చేయలేదు. మీకు తెలీదా విషయం? ఆర్థిక నిపుణులు కాదా? 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారా? మీ దగ్గర ఆర్థిక నిపుణులు లేరా? ఉన్నారు కదా. సలహాదారులు లేరా? ఉన్నారు కదా. మరి ఎందుకు ఇచ్చారా అవన్నీ హామీలు? ఇప్పుడు వచ్చి చేతులు తీసి ఇలా అయిపోయింది అంటే అని చెప్పితే ప్రజలు ఏమర్థం చేసుకుంటారు? మరి మోసం చేస్తున్నాడని అంటారు కదా ఎవరైనా కూడా. చెప్పడం ఎందుకు, మోసం చేయడం ఎందుకు అనుకుంటారు కదా. బడ్జెట్లో సూపర్ 6కి సంబంధించి కొత్తగా 3 పథకాలు, అంటే ఇప్పటికీ ఒక గ్యాస్ బండలకు సంబంధించిన పథకం ఇచ్చారు. ఈ ఏడాది నుంచి ఉచిత బస్సు ఒకటి, అట్లాగే ఎవరైతే స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులకి తలా 15,000 రూపాయలు అనేది ఒకటి, మరోవైపు రైతులకి 20,000 రూపాయలు, అంటే రాష్ట్ర ప్రభుత్వం 10,000 కేంద్రం 10,000తో కలిపేసి ఇస్తాము అని చెప్తున్నారు. మిగతా నిరుద్యోగ భృతి లేకపోతే మహిళలకు 15,000 అన్నటువంటి అంశాన్ని ప్రస్తుతం ప్రస్తావించట్లేదు. పబ్లిక్ ఇంతకుముందు జగన్ ఇచ్చినప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా జగన్ని ఓడగొట్టారు కాబట్టి ఇప్పుడు ఒకేసారి అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకోవచ్చా? లేకపోతే సూపర్ 6 అనే దాన్ని చూసి ఓటేయలేదు కాబట్టి, ప్లస్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి, లేదా సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి ఉచితాలు తప్పని ఆ రూట్లో చర్యలు తీసుకుంటున్నట్టు అనుకోవాలా? ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. మీరు అన్నట్టు సుప్రీంకోర్టు ఉచితాల మీద చాలా తీవ్రమైన కామెంట్ చేసింది. మీరు ప్రజల్ని సోమల పోతులుగా తయారు చేస్తున్నారా, పరాన్న జీవులుగా మారుస్తున్నారా అని చెప్పినప్పుడు ఈ అవకాశం తీసుకుంటారు. చర్చ జరుగుతున్నది దాని మీద. ఇప్పుడు అవకాశం తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా తప్పించుకోవడానికని చూస్తాడు ఇప్పుడు, ఏ అంశంలో అయినా సరే. ఇప్పుడు అవకాశం దొరికింది, అబ్బా సుప్రీంకోర్టు ఇలా చెప్తున్నది, మరి ఏం చేయమంటాం మేము? ఇప్పుడు ఆయన కావాల్సింది ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది కాదు ఇంపార్టెంట్. ఆయనకు ఇంకో 6 నెలల్లో, సంవత్సరంలోనూ లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయాలా, తాను రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చోవాలా, ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయ్యాడు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పరిపాలించాడు అన్నది కావాలా అని మాత్రమే కోరుకుంటున్నట్టు అనిపిస్తున్నది. ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తే, ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ గమనిస్తే నేను చాలా సీరియస్గా గమనిస్తున్నా. రోజు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నది అని దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అతని మనసులో అదే ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. మళ్ళీ గెలవాలా, మళ్ళీ ఏదో రావాల్సి తర్వాత చూద్దాం. అప్పుడు బీజేపీ ఉంది కదా, వాళ్ళు జనసేన ఉంది, బీజేపీ ఉంది కదా,
చూద్దాం అప్పుడు పరిస్థితి వచ్చింది అంతే. దానివల్ల ఏంది ఇవ్వాలని ఏముంది? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని కాదు, రెవెన్యూ కూడా పెరగాల. ఎట్లా పెరుగుతుంది రెవెన్యూ? ఇప్పుడు సడన్గా ఆలంతా సడన్గా ఓకే లక్షల కోట్ల పరిశ్రమదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నవి రావద్దు. ఎస్, దానికి సమయం పడుతుంది. ఎన్ని సంవత్సరం? 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు సమయం పడుతుంది అవన్నీ ఎస్టాబ్లిష్ కావాలంటే. అయినప్పుడు కదా రెవెన్యూ వస్తుంది. అందువల్ల ఇప్పుడు జరిగేటువంటిది ఏమీ లేదు. రెవెన్యూ పెరిగే మార్గాలు ఏమీ లేవు. కాబట్టి అవి వాటికి నిధులు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు చూడండి, చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా ఆర్థిక మంత్రి చెప్పారు, మేమిచ్చినటువంటి నిధులు మీ ప్రాజెక్టులకు మీరు వేరే వాటికి డైవర్ట్ చేయడానికి వీలే లేదు అని శాసనం రాసేవారు. దానికి భయపడి ఈయన కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా, మేము వేరే వాటికి డైవర్ట్ చేసి వాడుకోము, కేంద్ర నిధులు దేనికి ఇచ్చిందో వాటికే వాడతామని చెప్పేశాడు. సో సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళ నిధులు ఇవ్వరు, వేరే వాటికి వాడడానికి లేదు. ప్రత్యేకించి వాళ్ళ నిధులు ఇవ్వరు. ఇక్కడ రాష్ట్ర రెవెన్యూ పెరగదు. ఇంకా వాటిని ఆయన ఇదిగో ఈ కారణాలు చెప్పేసి వాటిని పక్కన పెట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే చెప్తాడు, ఇప్పుడు చెప్తున్నాడు మొన్న కూడా, నేను కేంద్ర ప్రభుత్వం నిధులు డైవర్ట్ చేయను అవకాశం. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తున్నది అరే తాయిలాలు వద్దు అని, సుప్రీంకోర్టుకు ఇలా అంటున్నది. ఈ పరిస్థితుల్లో నేను ముందుకు ఎలా వెళ్ళగలను అంటున్నాడా? రెవెన్యూ లేదు అంటున్నారా? మరి రాబోయేటువంటి కొన్ని పనులు జరుగుతున్నాయి, కాంట్రాక్ట్ వర్కులు అవి ఇవి నడుస్తున్నాయి, రోడ్లు వేసారు, ఇంకా ఏవో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇరిగేషన్ టెండర్లు పిలిచారు, పోలవరం పిలిచారు, మిగతా వాటిని రోడ్లు మన రాజధానికి సంబంధించిన టెండర్లు పిలిచారు. మరి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు రంగంలో దిగి సబ్ కాంట్రాక్టర్లు అంతా, తెలుగుదేశం సబ్ కాంట్రాక్టర్ అంతా క్యూలో నిలబడి ఎవరికి వాళ్ళు పర్సెంటేజ్లు మాట్లాడుకుంటున్నారా లేదా? చెప్పండి, గుండె మీద చేసుకొని. ఇవాళ ఏమాగదు. వచ్చిన బయటకు తీయమనేది ఎంత ఎక్సెస్ చేశారో తెలుస్తుంది. రైట్. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో అంటే జగన్ నిన్ననే ఓ సమీక్షా సమావేశం పెడుతూ అదే పదే 2.0 ఈ దఫా కార్యకర్తల ఫ్రెండ్లీగా ఉంటాను, కార్యకర్తల మనసును గెలుచుకుంటాను అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు దీనికి ప్రతీకారం ఉంటుంది, అధికారులను చూస్తూ ఊరుకోమంటున్నారు. అంటే ఇప్పుడు క్రిందటిసారి జగన్ హయాంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏమో సైడ్ లైట్కి వెళ్ళిపోయారు, అంటే పక్కన పోస్టులకు వెళ్ళిపోయారు. కొంతమంది మీద కేసులు, వాళ్ళు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు, కొంతమంది అరెస్టులు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అరెస్టులు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి అతను చెప్పే మాట నెరవేర్చే అవకాశం ఉంటుందా? ఇక అతని సంగతి మర్చిపోవచ్చా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళే ఇవాళ దూరం అవుతున్నారు ఆయనకు. అలాగే అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశాలే లేవు అని ఒక్కొక్కరు కార్యకర్తలు, చిన్న చిన్న నాయకులు, లేకపోతే కార్పొరేటర్లు, చైర్మన్లు అందరూ జారుకుంటున్నారా లేదా? పార్టీ బలహీనపడుతూ వస్తున్నది, దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. నమ్మకం ఏం కుదరలే. దానివల్ల ఆయన అది అర్థం చేసుకొని, లేదు మళ్ళీ మనం అధికారులు వస్తాము, వాళ్ళు వేధిస్తే కనుక నేను వాళ్ళ సంగతి చూస్తానని చెప్పడమే కాకుండా, ఒకవేళ ఎవరైనా కేసులో ఇరుక్కొని ఉన్నా, లేదు ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి సాయం చేస్తున్నాడు ఆయన. మీరు కావాలంటే తెలుసుకోండి. మంచి మాటే, నేనేం తప్పుపట్టడం లేదు. సాయం చేయడంలో తప్పేం కాదు. ఉదారంగా సాయం చేస్తున్నాడు. అంతకుముందు పలికేవాడు కాదు, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఈజీగా పలుకుతున్నాడు అందరికీ. అంటే ఆయన కూడా అర్థమైపోయింది మన పార్టీ బలహీనపడుతున్నది, మన పద్ధతులు మార్చుకోవాలి అని. మాట సామెత అని ఉండొచ్చు, నేను కూడా తర్వాత వచ్చే చర్యలు తీసుకుంటా కఠినంగా అని. అంత ఈజీగా ఏముండదు అది తర్వాత సంగతి. ముందు ఆయన కేసుల వ్యవహారం ఆయన వెంటబడుతున్నాయి కదా. సుప్రీంకోర్టు రోజువారీ విచారణ జరపాలంటున్నది. రోజువారీ విచారణ జరిపితే మరి ఏ కేసులో ఏ శిక్ష పడుతుందో మనం ఎట్లా ఊహించి చెప్పలేము. న్యాయవాదులు అయితే క్లియర్గా చెప్తున్నారు, 2 కేసుల్లో ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది అని చెప్తున్నారు కొన్ని. మరి అది వెళ్ళిపోయింది వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఇంతకాలం 5 ఏళ్ళు జాప్యం జరిగింది అంటే
ఇండైరెక్ట్ గా బీజేపీ మద్దతు ఉండింది కాబట్టి సేవ్ అయ్యాడు. ఇప్పుడు బీజేపీ మద్దతు లేనే లేదు, టోటల్ జీరో. కాబట్టి ఖచ్చితంగా ఇతనికి ఎలాంటి సహాయం లభించదు వాళ్ళ వలన, కాబట్టి ఇబ్బందుల్లో పడతారు అనే చర్చ నడుస్తున్నది కదా ఇవాళ. ఎవరిని అడిగినా కూడా అదే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ. రైట్. అంటే ఇక వైసీపీ ఖాళీ అయిపోయినట్టు అనొచ్చా? బలహీన పడుతుంది, నా అభిప్రాయం అయితే బలహీన పడుతుంది. ఒకవేళ కేసులో ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే ఇంకా బలహీన. నడిపించే వాళ్ళు ఎవరు? ఎవరు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంటే వాళ్ళు నడిపించి పార్టీ నడిపించే వాళ్ళు కాదు. శైలజనాథ్ వచ్చాడు, కాంగ్రెస్ పిసిసి మాజీ పిసిసి, లేకపోతే ఇంకొక ఆయన వచ్చాడు. ఏంటి వాళ్ళ వలన వాళ్ళు ఏమైనా పార్టీ నడిపేయగలరా? శక్తి ఉందా? ఆ సామర్థ్యాలు ఉన్నాయా? లేవు కదా. ఇంక ఏమనంటే ఎవరు పగ్గాలు చేపట్టాలి? రేపు భారతీయ గారు చేపట్టాలి. మరి ఆ మూల సాధ్యం అవుతుందా అనేది కూడా చర్చించుకుంటున్నారు. ఆమె చేయగలుగుతుందా అని. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపున వంశీ అరెస్టు, రెండో వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పిలుపు, ఆ పిలుపు వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం, ఇది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నది. హాట్ టాపిక్గా రాష్ట్రంలో నడుస్తుంది. దాని వెనకాల ఉన్నటువంటి లక్ష్మణ్ గారి రివ్యూ అది.